ఆల్రెడీ మంగ్లీ నెంబర్ మీ దగ్గర ఉందా? అంతకు ఉంది, ముందు ఉంది పరిచయం అండి. ఉంది ఇద్దరికి? పరిచయం అంటే పెద్ద పరిచయం ఏం కాదు. నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఆమెను కలవలేదు. ఓహో. సో నా కమ్యూనిటీలో ఫోన్ లో మాట్లాడుకున్నంత సాన్నిధ్యం నేను ఉందా? ఆమెతో ఒక 3 times 2-3 times మాట్లాడానండి అంతే. అది కూడా ఏంటంటే క్యాజువల్ గా, ఇప్పుడు ఆమె అక్క అక్క అని అందరూ ఎలా మాట్లాడతారో నేను అలానే మాట్లాడాను. ఓకే. అది కూడా ఏంటంటే ఒకసారి తను ట్విట్టర్లో ఒక అలిగేషన్ వచ్చింది, సోషల్ మీడియాలో అలిగేషన్ వచ్చింది, ఆంధ్రాలో పాట పాడారు తను అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లో. అవును. అలిగేషన్ విషయం అప్పుడు నేను ఫోన్ చేశాను అనమాట, అక్క ఇలా అలిగేషన్ వస్తుంది కదా, ఐ థింక్ యూ హ్యావ్ టు రెస్పాండ్ ఆన్ దిస్ ఈవెన్ లైక్ ఫ్రమ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఆర్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ ఆర్ అట్లీస్ట్ యూ షుడ్ గివ్ ఎ వాయిస్. అవును. అప్పుడు అక్క అన్నారు, నేను సెలబ్రిటీని కదా, నేను మాట్లాడలేను, మీరే మాట్లాడాలి. అప్పుడు అక్క గిరిజన కార్డు వాడారు. ఓకే. ఓకే. అంతకు ముందు ఒకసారి అక్కకు బర్త్డే అప్పుడు కూడా డ్రగ్స్ కేసు అని ఉంది కదా, అప్పుడు గిరిజన కార్డు వాడారు. అప్పుడు గిరిజన కార్డు వాడారు, అప్పుడు మీకు బంజారా కార్డు వాడారు, అప్పుడు మీకు మేము గుర్తొచ్చాము. మళ్ళీ మొన్న ఒకసారి అది చెప్పాను కదా ఆంధ్రాలో, అప్పుడు వాడారు. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం వచ్చేసరికి తను ఏదో స్టేటస్ పెట్టుకున్నారు, పెడితే నేను అన్నా నాకు డోంట్ వరీ, కురుక్షేత్రం కూడా ఇలానే జరిగింది, న్యాయం అనేది గెలుస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. అప్పటికి నాకు తెలియదు కదా ఇదంతా. చేశాను. అది దట్ వాజ్ లాస్ట్ కాల్, ఇట్ వాజ్ ఆన్ March 25th అండి. సో నేను మాట్లాడింది కూడా అంతే. అప్పుడు కూడా అన్నారు, నేను సెలబ్రిటీని, నేను బయటకు వచ్చి మాట్లాడలేను, మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది, సో నేను మాట్లాడలేను అని అన్నారు. సో నాకు దీనికి సంబంధం లేదు, ఎవరో సుబ్బు అంట ఆయన కావాలని చేస్తున్నాడు, ఫేమ్ కోసము, బిగ్ బాస్ కోసం, అలా ఇలా అని. అంటే షీ ట్రై టు టెల్ దట్ షీ ఈజ్ రైట్, షీ ఈజ్ రైట్, అంటే షీ హ్యావ్ నాట్ డన్ ఎనీ క్రైమ్, షీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టు చెప్పారు. సో నేను అవన్నీ ఎందుకు బయటకు చెప్పడం అని నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే దెన్ ఆ పర్టికులర్ డేనే, అదే రోజు ఆ ప్రెస్ మీట్ జరుగుతున్న రోజు ఆమె నాకు ఫోన్ చేశారు. ఆమె నాకే కాదండి, నా కమ్యూనిటీలో అందరికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, అన్నా నేను ఇట్లా చెయ్యలేదు, అట్లా చెయ్యలేదు, కావాలని నన్ను ఇరికిస్తున్నారు, కావాలని నన్ను చేస్తున్నారు అని ఆమె వర్షన్. షీ వాస్ ట్రైయింగ్. అంటే కమ్యూనిటీ సపోర్ట్ కోరుకుంటుంది ఆమె, నేనేం తప్పు చేయలేదు, మీరు అందరూ నా తరపున నిలబడండి అనేది కదా ఆమె ఉద్దేశం. ఇట్స్ ఎ సింపతి డ్రామా. ఓకే. ఇట్స్ నాట్ ఎ కమ్యూనిటీ సపోర్ట్, ఇట్స్ ఎ సింపతి డ్రామా. అంటే మంగ్లీ తప్పు చేసిందని కమ్యూనిటీ నమ్ముతుంది. కమ్యూనిటీ నమ్ముతుంది కాదండి, బాధితులు అందుకే కదా బయటకు వచ్చారు. ఇన్ని రోజులు నమ్మలేదు, కానీ నిన్న బాధితులు బయటకు వచ్చారు. నేను నా కమ్యూనిటీని కూడా, ఇప్పుడు నా జాతిని కూడా నేను ఈ రోజు ఒకటే కోరుకుంటున్నా, బాధితుల్లో బంజారా కమ్యూనిటీ వాళ్ళు 80% వాళ్ళే ఉన్నారు. 80% వాళ్ళు. ఎందుకో కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు మంగ్లీ అనే వస్తున్న ఆరోపణలు నిజమైతే ఆమె మోసం చేయాలనుకుంది సొంత కమ్యూనిటీ వాళ్ళని. అంతే. ఆమె ఎదిగిందే సొంత కమ్యూనిటీని పట్టుకొని, మళ్ళీ అదే కమ్యూనిటీ నుంచి ఇప్పుడు మంగ్లీ గారి పేరు అందరూ ఎందుకు నమ్ముతారండి, మీరే చెప్పండి. ఇప్పుడు వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళకంటే ఎక్కువ అంటే ఉంటది కదా, ఆ ఫీలింగ్ కూడా ఉంటది చాలా మందికి. ఆమె ఆమె చూస్తున్నారు కాబట్టి నిజంగా అలా అనుకొని చాలా మంది మా బిడ్డే కదా, నిజమేనేమో అని అనుకొని డబ్బులు పెట్టుకుంటూ అంటే ఇక్కడ మంగ్లీ గారికి సంబంధం